ఇటీవల సాధారణ జ్వరం వచ్చిన వారిలో చికెన్ గున్యా లక్షణాలతో 6 నెలల పాటు కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారని, కోవిడ్ తర్వాత మనుషుల ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని ఖమ్మంలోని ప్రసూన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి తెలిపారు. చికెన్ కు సంబంధం ఉందని చాలా మంది అపోహ పడుతున్నారని డాక్టర్ శ్రావణ్ రెడ్డి తెలిపారు. అసలు చికెన్ కు సంబంధం ఏమిటో ఒకసారి డాక్టర్ శ్రావణ్ మాటల్లో నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఇటీవల కాలంలో సాధారణంగా జ్వరం వచ్చినప్పటికీ ఒళ్ళంతా నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి దాదాపు 6 నెలల పాటు సాధారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు వాస్తవంగా జ్వరం వచ్చిన తర్వాత ఇంతగా ఎందుకు కీళ్ళ నొప్పులతోటి, కొన్ని చోట్ల శరీర భాగాలు వాపులతోటి బాధపడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు డాక్టర్ శ్రావణ్ రెడ్డి ప్రసూన హాస్పిటల్స్ ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. వాస్తవంగా వెల్కమ్ టు కెరటం సార్. ఈ మధ్యకాలంలో జ్వరం వచ్చిన వాళ్ళు 6 నెలల వరకు విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. అసలు ఎందుకు వస్తుంది అట్లా? ఏంటి దాని ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య మామూలుగా జ్వరాలు చూసినప్పుడు మోర్ దెన్ 1 వీక్ కన్నా ఎక్కువ కాళ్ళు నొప్పులు ఉండడం కానీ, కీళ్ళ వాపులు ఉండడం కానీ జరుగుతుందండి. మామూలుగా అయితే ఏదైనా వైరల్ జ్వరం వచ్చినప్పుడు ఒక మనిషికి 15 రోజుల తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వైరల్ లక్షణాలన్నీ పోతాయి. కానీ రీసెంట్గా అందరికీ చికెన్ గున్యా జ్వరాలు రావడం వల్ల, ఆ చికెన్ గున్యా జ్వరాల్లో మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఆ వైరల్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ జాయింట్ పెయిన్స్ కానీ, జాయింట్లలో స్వెల్లింగ్ కానీ, ఆర్థరైటిస్ కానీ, దాన్ని ఏమంటారంటే పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు. ఈ ఇబ్బందితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నాకు డైలీ కనీసం ఒక 5-6 పేషెంట్లు ఇదే బాధతో వస్తారు. ఇట్టోళ్ళు మామూలుగా ఏదైనా ఎందుకు ఇలా అవుతా ఉంది ఈ సీజన్లోనే, లాస్ట్ సీజన్లో ఎందుకు అవ్వలేదంటే, మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత మన శరీరం అనేది ఇమ్యూనైజ్ అయింది కాబట్టి ఆ ఇమ్యూనిటీ వల్ల చాలా 1 or 2 years మనకి ప్రొటెక్షన్ లాగా అది హెల్ప్ అయింది. సడన్గా ఇమ్యూనిటీ పోవడం వల్ల ఈ వైరస్ యొక్క సివియారిటీ అనేది ఎక్కువగా ఇప్పుడు చూపిస్తూ ఉంది. అది కాకుండా మనం వ్యాక్సిన్ కూడా వేసుకోవడం వల్ల, కోవిడ్ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ యొక్క దానివల్ల కూడా మనకి ఇప్పుడు లాస్ట్ 2 years వరకు చికెన్ గున్యా యొక్క ఎఫెక్ట్ అనేది అంత బయటపడలేదు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ యొక్క సివియారిటీ కూడా మన శరీరంలో తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఆ వైరస్ యొక్క ఎఫికసీ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఇప్పుడు నార్మల్గా మన పేషెంట్లకి 2 weeksలో నార్మల్ అవ్వాలి. కానీ ఈ చికెన్ గున్యా ఇప్పుడు ఏమి చేస్తుందంటే 3 వారాల నుంచి కానీ, 4 వారాలు కానీ, కొంతమందికి 6 నెలలు కానీ, 1 సంవత్సరం వరకు కూడా దీని యొక్క ప్రభావం శరీరం పైన అయితే ఉంది. అట్టటోళ్ళు ఏం చేయాలంటే ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, ప్రాపర్గా నీళ్లు తాగాలి, సఫిషియన్సీగా వాటర్ తీసుకోవాలి. జాయింట్ పెయిన్కి ఏం చేసుకోవాలంటే పారాసిటమాల్ కానీ, కొన్ని రకాల నొప్పులు నివారణ మందులు లైక్ ఆల్ట్రాసెట్ కానీ ఇవి వాడాలి. అది ఊరికి 1 or 2 months పీపుల్కి వాడచ్చు. కానీ ఎక్కువ నెలలు ఉండే వాళ్ళకి ఎలా సార్ అని అడిగితే కొన్ని రుమటాయిడ్ మందులు ఉంటాయన్నమాట. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ, సాల్సిలేట్స్ కానీ, పిసిక్యూ అనే మెడిసిన్ కానీ ఉంటాయి. అవి కూడా వాడడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనేది దీన్ని నివారించడానికి అవి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ థింగ్స్ అనేది ఏంటంటే ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి. ప్రాపర్గా శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి తగినంత మోతాదులో వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఇది చికెన్ గున్యా యొక్క ప్రభావాల నుంచి మనం ఈజీగా రికవర్ అవ్వచ్చు. సార్, చాలామంది అనుకుంటారంటే చికెన్ గున్యా అనుకుంటున్నారు. వాస్తవంగా రూరల్ ఏరియాస్లో చికెన్ గున్యా మీద అవగాహన లేదు. చికెన్ తినకూడదని, దానివల్లనే వచ్చింది రకరకాల అపోహలు వాళ్ళని వెంటాడుతున్నాయి. అసలు వాస్తవంగా ఒక జనరల్ మెడిసిన్గా మీరు అసలు చికెన్ గున్యా అంటే ఎందుకు వచ్చింది, దానికి ఆ లక్షణాలు ఏంటి, అసలు ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండాలనేది చికెన్ గున్యా గురించి చెప్పండి ఒకసారి. ఓకే, మంచి ప్రశ్న అడిగినారండి. ఎందుకంటే చికెన్ గున్యా అంటే అందరూ చికెన్ తినడం వల్ల వస్తుంది అనుకుని చాలామంది ఉంటారు. కానీ చికెన్ తినడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఎక్కువగా దోమలు కొట్టడం వల్ల కానీ, వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం కానీ, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వస్తుంది. ఇది దోమల వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజే. కానీ చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎర్లీ లక్షణాలు ఏముంటాయంటే, ఒక మనిషికి జ్వరం అనేది స్టార్ట్ అవుతుంది. జ్వరం తగ్గిన వెంటనే జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నిదానంగా ఆ జాయింట్ ఏరియాలో వాపులు కూడా స్టార్ట్ అవుతాయి.
ఇవన్నీ ఎర్లీ చికెన్ గున్యా లక్షణాలు. ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే 3 రోజులు 4 రోజుల కన్నా విలేజ్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే అది రూల్ అవుట్ చేసుకోవాలి. చికెన్ గున్యానా, డెంగ్యూ జ్వరమా, లేకపోతే అదర్ వైరస్ అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ ప్రాపర్గా వాడుకోవడం వల్ల, పెద్ద డాక్టర్ సజెషన్తో మీరు ఫాలో అవడం వల్ల ఈజీగా నివారించుకోవచ్చు చికెన్ గున్యాని. అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? చాలామంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చికెన్ గున్యా వచ్చినప్పుడు మామూలు నొప్పులే కదా, మనం పని చేస్తే పొద్దాక ఆ మామూలు ఒళ్ళు నొప్పులు వచ్చి అట్లా అనుకుని కొద్ది రోజులు సమయం, కీలకమైన సమయం అట్లా వృధా అవుతుంది. మామూలు స్థానికంగా అదో ఏదో మందులు తెచ్చుకొని వాడటం, తర్వాత అది కొంత విపరీతంగా అయిన తర్వాత మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. అసలు చికెన్ గున్యాకి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాళ్ళు ఏ టైంలో వాళ్ళు స్పందించాలి ఒకసారి? అది చికెన్ గున్యా అంటే అది ఒక వైరస్ కాబట్టి అందరికీ ఆల్ వైరస్ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా జాయింట్ పెయిన్స్ రావడం అనేది ఒక ఇంపార్టెంట్ లక్షణం. జ్వరం తగ్గిన వెంటనే జాయింట్ పెయిన్స్ అనేది త్వరగా ఒక వారం కానీ 2 వారాల కన్నా తగ్గకపోతే దగ్గరుండే పెద్ద డాక్టర్ సంప్రదించవలసి ఉంటుంది. ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ప్రాపర్గా జాయింట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం కానీ, చికెన్ గున్యా టెస్ట్ రూల్ చేయడం వల్ల కానీ, ఇది చికెన్ గున్యా వల్ల వచ్చిన ఇబ్బందా, లేకపోతే డెంగ్యూ జ్వరాల వలన ఏమన్నా పోస్ట్ వైరల్ మయాలజీ అంటారు. కొన్ని రకాల వైరల్ జ్వరాలు ఏం చేస్తాయంటే అవి కూడా తగ్గిన వెంటనే కొంతమందికి ఒక వారం కానీ 2 వారాలు కానీ జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ, శరీరంలో వీక్నెస్ ఉండడం కానీ, ఇవన్నీ కామను. అన్ని వైరల్కి ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం ఏ ఏ వైరస్ అని కనుక్కోవడం కొద్దిగా కష్టమే. కానీ ఎక్కువగా దోమలు ఉండే ఏరియాలలో కానీ కొద్దిగా ఎర్లీగా నీ లక్షణాలు జాయింట్ పెయిన్స్ తగ్గకపోతే మోస్ట్లీ చికెన్ గున్యా వల్లనే ఈ ఇబ్బంది తగ్గలేదని మాత్రం దగ్గరుండే పెద్ద డాక్టర్ని చూపించుకోవడం వల్ల రూల్ అవుట్ చేసుకోవచ్చు అండి. అట్లాగే సార్, చికెన్ బీపీ షుగర్కి సంబంధించి ఈ మధ్యకాలంలో విపరీతంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనపడుతున్నాయి. షుగర్ క్యాపిటల్గా ఇండియా మారుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అసలు ఇంతలా షుగర్ అనేది ఇంత విస్తరించడం గల కారణం ఏంటి? దాని లక్షణాలు ఏంటి? ప్రధానంగా ఏమేమి ఆహార నియమాలు ఉన్నాయి దానికి చెప్పండి. మన మెయిన్ ప్రాబ్లం ఇండియాలో ఎందుకు డయాబెటీస్ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉందంటే, మన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒకటి ఫుడ్ హ్యాబిట్స్. మనం కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒకటి కానీ, సెడెంటరీ లైఫ్ ఉండడం కానీ, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల కానీ ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన ఇండియన్స్లో ఎక్కువగా ఫుడ్ హ్యాబిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట డయాబెటీస్ రావడం. ఎందుకంటే అదే వేరే కంట్రీలో కానీ అదర్ ఏరియాలో కానీ వాళ్ళు క్వాంటిటీ అనేది ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటారు, ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. కానీ ఇండియా వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకుంటారు, ప్రోటీన్ శాతం తక్కువ తీసుకుంటారు. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం కానీ, వ్యాయామం చేయకపోవడం కానీ, ఫుడ్ తినేటప్పుడు కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, ప్రాపర్గా బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం కానీ, దీనివల్ల త్వరగా ఎక్కువగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అది కాకుండా ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ మదర్కి కానీ ఎవరైనా డయాబెటీస్ ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం వల్ల డయాబెటీస్ రాకుండా నిరోధించుకోవచ్చు అనమాట. అది కాకుండా డయాబెటీస్ ఏమన్నా వస్తుందా లేదనేది మనం ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి HbA1c అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అది ప్రాపర్గా చేసుకొని రూల్ అవుట్ చేసుకోవడం వల్ల ఏమవుతాయంటే డయాబెటీస్ని ఈజీగా త్వరగా మనం కనుక్కోవచ్చు. ఒకవేళ తెలియకుండా బాడీలో వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం శరీరంలో అన్ని అవయవాలు దెబ్బతిన్న తర్వాత రూల్ అవుట్ చేసుకోవడం కన్నా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. అది రిపీటెడ్గా స్క్రీనింగ్ లాగా చేసుకొని దాని వాల్యూస్ అనేది మనం 5.6 లోపల ఉండేలాగా చూసుకొని ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటా ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సార్ ఇంకోటి ఒక చిన్న డౌట్ సార్. అసలు చాలామంది చిన్నపిల్లలకు కూడా షుగర్ వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. అసలు అది ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు పెద్దవాళ్ళకంటే ఆహారపు నియమాలు కట్టుబాట్లు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల అనేటువంటి వివిధ అలవాట్ల వల్ల షుగర్ వచ్చింది. చిన్నపిల్లల బర్త్ షుగర్ వస్తుందా? అది ఎందుకు వస్తుంది? అది ఏంది కారణం? నార్మల్గా 2 రకాల షుగర్స్ ఉంటాయండి. దాన్ని టైప్ 1 షుగర్ అంటారు, టైప్ 2 షుగర్ అంటారు. టైప్ 1 షుగర్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది, 14 ఏళ్ళ కన్నా తక్కువ వయసు వాళ్ళకి వస్తుంది. టైప్ 2 షుగర్స్ అనేది పెద్ద వయసులో ఉండే వాళ్ళకి వస్తుంది. దీనికి డిఫరెంట్ ఏంటంటే
టైప్ 1 షుగర్లు ఏంటంటే మన శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని టైప్ 1 షుగర్ అంటారు. టైప్ 2 షుగర్ అంటే ఏంటంటే కంప్లీట్ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల వచ్చేది టైప్ 1 ఇన్సులిన్ ప్రొడక్షన్ మన బాడీలో. టైప్ 2 అనేది ఏంటంటే ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ అనేది తక్కువ అవడం వల్ల శరీరం సరిపోయినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ కాకపోవడం వల్ల వచ్చే షుగర్ని టైప్ 2 అంటారు. మోస్ట్లీ చిన్నపిల్లలకు వచ్చే షుగర్ ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్ అనమాట. మన శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే ఒక హార్మోన్ అనేది జీన్ మ్యూటేషన్ వల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ అది వస్తుంది. మోస్ట్లీగా పిల్లలు తప్పు కాదు, అది వాళ్ళ జీన్ వల్ల వచ్చే ప్రాబ్లము. కానీ అడల్ట్లో వచ్చేది మాత్రము అడల్ట్ తప్పులాగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఇంకోటి ఎక్కువ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి షుగర్స్. అందువల్ల స్ట్రెస్ రిడక్షన్ చేసే యోగా కానీ వ్యాయామం కానీ చేసుకోవడం వల్ల షుగర్ నుంచి దూరం ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రసూన హాస్పిటల్స్లో డాక్టర్ శ్రావణ్ రెడ్డి గారి దగ్గర రావాలంటే ఏమేమి సౌకర్యాలు మీ దగ్గర, ఏమేమి వైద్య సేవలు ఉన్నాయి మీ దగ్గర ముఖ్యంగా? ఓకే, ప్రసన్న హాస్పిటల్ వన్ ఆఫ్ ద లీడింగ్ హాస్పిటల్ ఇన్ ఖమ్మం అండి. ఎందుకని చెప్తున్నామంటే మా దగ్గర అన్ని రకాల డిపార్ట్మెంట్లు చాలా స్టాండర్డ్ లెవెల్స్లో మెయింటైన్ చేస్తున్నాము. నా దగ్గరికి మెయిన్గా ఎందుకు రావాలని నేను చెప్తున్నానంటే, నేననేది ఒక జనరల్ ఫిజిషియన్ అయినా మెయిన్గా షుగర్స్ కంట్రోల్ చేస్తాము. షుగర్ ఎంత అన్కంట్రోల్ షుగర్ ఉండే పేషెంట్లు కూడా కంట్రోల్ చేసి పంపించాము. డయాబెటీస్ ఉండే వాళ్ళకి కానీ, బీపీ ఉండే వాళ్ళకి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ, ఏమన్నా పాయిజన్ కేసులు, ఏ రకమైన పాయిజన్ కేసులన్నా మేము ట్రీట్ చేయగలుగుతాము. ఇంకోటి ప్రాపర్గా డైట్ కౌన్సిలింగ్ ఏమన్నా చేస్తారు, డైటీషియన్ కూడా ఉంటారు మా హాస్పిటల్లో. ఇవన్నీ మెయిన్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇన్సెక్ట్ బైట్ కానీ, కొన్ని రకాల మనం ఏమి అన్నోన్ బైట్ కానీ, కొంతమందికి అస్తమా ఉండే పేషెంట్లకు కానీ, ఊపిరితిత్తులో నెమ్ము జమ అయిన పేషెంట్లకు కానీ ట్రీట్ చేస్తాము. మెయిన్ ఇవి మా ప్రసన్న హాస్పిటల్లో మా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇంకోటి ఎంత క్రిటికల్ కేసు అయినా మేము తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే మా దగ్గర అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని కోఆర్డినేషన్ చేసి పేషెంట్ సక్సెస్ఫుల్గా కూడా డిశ్చార్జ్ చేస్తాం. పారాక్విట్ అని ఒక భయంకరమైన పాయిజన్ తీసుకున్న పేషెంట్లు కూడా మేము 2 బతికించగలిగినాం. ఎందుకంటే త్వరగా మా హాస్పిటల్కి రావడం వల్ల వాళ్ళని డయాలసిస్ చేసి హీమోపర్ఫ్యూజన్ చేయడం వల్ల బతికే ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అందుకే ప్రసన్న హాస్పిటల్ అనేది మా గుడ్ సర్వీస్ చేస్తాం ప్రస్తుతానికి ఇన్ ఖమ్మం. కాబట్టి చికెన్ గున్యాకి సంబంధం అనేది ఏందనేది డాక్టర్ గారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అంటే ఆఫ్టర్ కోవిడ్ ఏదైతే ఆరోగ్యపరమైన అంశాలు తలెత్తుతున్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా కొంత డిఫిషియన్సీ అనేది కనపడుతూ ఉంది ఆరోగ్యంలో. కాబట్టి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకునేకోవటం, సంపూర్ణమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మంచి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రసూన హాస్పిటల్స్లో దాదాపు అన్ని రకాల బ్రాంచెస్ని ఆధునిక పరమైనటువంటి స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రసూన హాస్పిటల్లో మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి డాక్టర్ శ్రావణ్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.